హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైమ్. పిల్లలు, ఈరోజు మీతో ఒక చక్కటి లెసన్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మీరందరూ రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు, మీరు స్కూల్లో ఉన్నప్పుడు, ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నాటి పనులు చేశారా? ఓ అక్క, మాకు బాగా అలవాటు అక్క, ప్రతిరోజు మేము చేసేది అదే అనుకుంటున్నారా? అప్పుడప్పుడు మమ్మీ డాడీ మీరు చేసే నాటి పనులను చూసి తట్టుకోలేక, ఒరే ఎందుకురా కోతిలాగా అల్లరి చేస్తున్నావేంటిరా అని చాలామంది పేరెంట్స్, అలాగే స్కూల్లో టీచర్స్ కూడా కొన్నిసార్లు అటు ఇటు బెంచ్ల మీద ఎగురుతూ దుంకుతూ అల్లరి చేస్తున్న పిల్లల్ని, వీడు మా క్లాస్లో పెద్ద మంకీ అని చెప్తుంటారు కదా పిల్లలు. అవును, మంకీ చాలా నాటి పనులు చేస్తూ ఉంటుంది. ఈరోజు మనం మంకీ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. పిల్లలు, ఒక ఊర్లో ఒక సైంటిస్ట్ ఉన్నారంట. ఆ సైంటిస్ట్ తన టీం మెంబర్స్ తోటి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అనుకున్నాడంట. అదేంటంటే అతని దగ్గర ఉన్న మంకీస్ ఎలా బిహేవ్ చేస్తాయి అని. అందుకని ఏం చేశాడంటే ఒక పెద్ద కేజీని తయారు చేసి పెట్టుకున్నారు. ఆ కేజీలో 5 మంకీస్ని పెట్టుకున్నారు. ఎన్ని మంకీస్ పిల్లలు? ఓకే, మీరెవరు యాడ్ చేసుకోలేదు కదా. ఓకే, 5 మంకీస్ని ఆ కేజీలో పెట్టి పైన ఒక పెద్ద నిచ్చెనేసి, నిచ్చెన మీద మరి పెద్ద గెల బనానాస్ పెట్టారు. పిల్లలు, మీకు అందరికి తెలుసు కదా, బనానాస్ అంటే మంకీస్కి చాలా ఫేవరెట్ ఫ్రూట్ కదా. మరి ఈ పెద్ద కేజీలో 5 మంకీస్ని పెట్టి వాళ్ళ మధ్యలో ఆ పెద్ద ల్యాడర్ని పెట్టి ఆ ల్యాడర్ పైన బనానాస్ ఉన్నాయి. గుర్తుంది కదా పిల్లలు. అయితే ఇప్పుడు ఒక్కొక్క మంకీని ఆ కేజీలోకి వదిలేక ఇందులో ఉన్న మంకీస్ పైనున్న బనానాస్ చూడగానే, బా ఎంత బాగున్నాయి బనానాస్, చక్కగా ఎల్లో కలర్లో భలే పండున్నాయి, నేను వెళ్ళి నిచ్చెనెక్కి ఆ మంచి బనానాస్ని తినేస్తానని ఒక కోతి మెల్లగా ల్యాడర్ ఎక్కిందట. ఆ కోతి ఎప్పుడైతే ల్యాడర్ ఎక్కిందో ఈ సైంటిస్టులు ఏం చేశారంటే కింద ఉన్న 4 మంకీస్ని కోల్డ్ వాటర్లో ముంచేసేవాళ్ళంట. అబ్బో, చల్ల నీళ్ళల్లో ముంచితే ఎలా ఉంటుంది పిల్లలు? అమ్మో, ఎంత చలిగా ఉంటుంది కదా. అప్పుడు మిగిలిన 4 మంకీస్, అబ్బా అంకుల్ చాలా చలి పడుతుంది అంకుల్ అని కేకలేస్తుండేవంట. అప్పుడు పైనుంచి కిందికి వచ్చింది కదా ఒక మంకీ. ఇప్పుడు నెక్స్ట్ మంకీ పైకి వెళ్తే అప్పుడు వెళ్ళిన మంకీని వదిలిపెట్టి మిగిలిన మంకీస్ అన్నిటి కోల్డ్ వాటర్లో ముంచేసేవాళ్ళంట. అంటే మంకీ పైకి ఎక్కిందంటే కిందున్న మంకీస్ పని అవుట్. ఎందుకు? పైకి ఏదైనా బనానాస్ కోసం వెళ్ళిందా, కింద రిమైనింగ్ మంకీస్ అన్నీ కోల్డ్ వాటర్లో మునిగిపోవాలి. అందుకని ఈ కోతులకి ఒక విషయం అర్థమైంది పిల్లలు. అదేంటంటే పక్కనున్న వాటితో మాట్లాడుకున్నాయి, హలో ఫ్రెండ్, మనము ఏ కోతిని కూడా పైకి ఎక్కనివ్వద్దు. ఒకవేళ మనం పైకి ఎక్కామనుకో కిందున్న మన పని అవుట్ అయిపోతుంది. కాబట్టి ఎవ్వరు పైకి వెళ్ళకండ్రా అని పక్కన మంకీస్కి చెప్పుకున్నాయి. కానీ పిల్లలు, ఐస్ క్రీమ్ అక్కడ పెట్టి ఎవరు తినకండిరా, చాక్లెట్ అక్కడ పెట్టి ఎవరు ముట్టుకోకండిరా అంటే ఎట్లయినా మనసు లాగుతుంది కదా పిల్లలు. అందుకని కిందున్న మంకీ ఒకటి మెల్లగా పైకి వెళ్ళింది పిల్లలు. నిచ్చెనెక్కి మెల్లగా వెళ్ళి అదిగో ఆ పైనున్న బనానాస్ తినడానికి పైకి వెళ్తే కిందున్న ఈ అంకుల్ వాళ్ళు ఆ 4 మంకీస్ని ఏం చేశారు మీరే చెప్పాలి. వెరీ గుడ్, భలే చెప్పారు పిల్లలు. అవును, చల్ల నీళ్ళల్లో ముంచేశారు. ఇప్పుడు ఆ కోతులకి కోపం వచ్చింది. ఆగు, నీ సంగతి చెప్తా, నువ్వు కిందికి రా, మమ్మల్ని నీళ్ళల్లో ముంచుతుంటే నువ్వు పైనుండి బాగా బనానాస్ తినుకుంటా ఎంజాయ్ చేస్తున్నావా, కిందికి రా అని చెప్పి ఆ మంకీ కిందికి వచ్చాక కిందున్న 4 మంకీస్ ఆ మంకీని దమా దమా కొట్టి పడేసే పిల్లలు. అయ్యో బాబోయ్, నన్ను వదలండి, నన్నేమనకండి, ప్లీజ్ ప్లీజ్ అంటే వెళ్తావా, పైకి వెళ్తావా, బనానాస్ పట్టుకుంటావా, నువ్వు వెళ్ళడం వల్ల మమ్మల్ని అందరినీ చల్ల నీళ్ళలో ముంచేస్తున్నాడు ఇక్కడ అని బాగా కొట్టాయి పిల్లలు. అలా కొట్టిన తర్వాత కాసేపు అయ్యాక కిందున్న ఒక మంకీ అన్ని మంకీస్ పడుకున్నాయని కింద మరొక మంకీ మెల్లగా పైకి వెళ్ళింది. ఇది వెళ్ళటం చూసి రా 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 నీ సంగతి చెప్తానని కింద ఉన్న మంకీస్ పైనుండి వచ్చే మంకీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. దొరికిందే ఛాన్స్ అని ఒక్కొక్కటి వీపు మీద, చేతుల మీద, ముఖం మీద పడేసి పడేసి కొడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ కోతులకు ఏమర్థమైందంటే పైకి ఎవరన్నా వెళ్ళారా కింద ఉన్న వాళ్ళ పని అవుట్.
ఒకవేళ వీళ్ళు నీళ్ళల్లో మునిగారా, పైనుంచి వచ్చిన మంకీ పని అవుట్, అన్ని కోతులు కలిపి కొడతా ఉండే. అప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే ఈ 5 మంకీస్లో ఒక మంకీని తీసేసి కొత్తగా ఒక మంకీని లోపలికి రానిచ్చారు. ఆ కొత్త మంకీ యాజ్ యూజువల్గా పైకి వెళ్ళింది, అట్టిపళ్ళు కోసుకొని వచ్చింది. కిందికి రాగానే మిగిలిన 4 కోతులు ఈ పగలు కొట్టాయి. అప్పుడు ఆ మంకీ బాధపడి, ఓహో పైకి వెళ్తే పక్కన వాళ్ళు ఇలా కొడతారా అని అనుకుంది పిల్లలు. ఈ లోపల ఓల్డ్ గ్రూప్లో ఉన్న 2వ మంకీని బయటికి పంపించి కొత్త మంకీని తీసుకొచ్చారు. ఈ కొత్త మంకీ ఏం చేసిందో తెలుసా, మళ్ళీ పైకి వెళ్ళి బనానాస్ తీసుకోవడానికి వెళ్తుంటే ఫస్ట్ వచ్చిన కొత్త మంకీ మిగిలినున్న పాత 3 మంకీస్ ఉన్నాయి కదా పాతవి, ఆ పాత మంకీస్ అందరు కలిపి బాగా కొట్టేశారు పిల్లలు కొత్తగా వచ్చిన మంకీని. అలాగా ఒకదాని తర్వాత ఒకటి పాత వాటిని పంపించి కొత్త వాటిని లోపలికి తీసుకొస్తే ప్రతి కొత్త మంకీ కూడా ఏం చేశారు అని అంటే, ఏ మంకీ అయినా పైకి వెళ్ళిందంటే బనానాస్ తీసుకోవడానికి కిందున్న మంకీస్ అన్నీ కూడా ఆ మంకీని కొట్టడం మొదలుపెట్టాయి పిల్లలు. ఇప్పుడు మీకు అర్థమైందా అసలు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన మంకీల్ని అడిగితే ఎందుకు కొడుతున్నారంటే, ఏమో వీళ్ళందరూ కొడుతున్నారు అందుకే నేను కొడుతున్నాను. ఇప్పుడు ఈ సైంటిస్టుకు కొంచెం విషయం అర్థమైంది. అదేంటంటే, ఇప్పుడు పాతగా ఉన్న 5 మంకీస్ వెళ్ళిపోయాయి, వన్ ఆఫ్టర్ ది అదర్. ఒక పాత మంకీని పంపించి కొత్త మంకీని తెచ్చుకొని అలా 5 మంకీస్ని కొత్త వాటిని తెచ్చుకున్నాడు. 5 పాత వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ కొత్త వాటిలో ఏది పైకి వెళ్ళి బనానా తెచ్చుకోవడానికి వెళ్తే మిగిలిన 4 అన్ని మంకీలు కలిపి దాన్ని కొట్టడం మొదలుపెట్టాయి. అప్పుడు సైంటిస్టు అక్కడున్న మంకీని ఎందుకు కొడుతున్నావు అని అడిగితే, ఆ మంకీ కొట్టిందని కొడుతున్నా, ఈ మంకీ కొట్టిందని కొడుతున్నానని ఇలా పక్కన వాళ్ళ మీద చెప్తున్నారు. ఎందుకు కొడుతున్నారో వాటికే అర్థం కావట్లేదు. నిజమే పిల్లలు, ఎవరో చేశారని, వాళ్ళేదో చేశారని, వీళ్ళేదో చేశారని, ఇంతకుముందు ఏం జరిగిందో అదే ఫాలో అయిపోయి కొట్టడం ప్రారంభించారు. ప్రియ చెల్లి తమ్ముడు, చాలాసార్లు మనం కూడా ఎందుకు ఇలా చేస్తున్నామో మనకు కూడా తెలియక మన ముందు వాళ్ళు చేశారని, మన వెనకాల వాళ్ళు చేశారని, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం కూడా అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు డానియల్. పిల్లలు, డానియల్ అనే వ్యక్తి యెరూషలేం నుండి బబులోన్ అనే దేశానికి వచ్చాడు. అక్కడ రాజు వీళ్ళందరికీ భోజనం పెట్టి బాగా బలంగా వీళ్ళని తయారు చేయండి, రకరకాల ఆహారాలు పెట్టండి అన్నప్పుడు దేవునికి ఇష్టం లేని ఆహారం తెచ్చి అందరు తీసుకొచ్చి ఇలా పెట్టినప్పుడు డానియల్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అందరేమో ఏం చేయాలి, వాళ్ళందరూ తింటున్నారు కదా మనం కూడా తినేద్దాం అని కొంతమంది అనుకుంటే, ఒరే నాకైతే తినాలని లేదురా, ఎవరన్నా ఒకరు చెప్పండిరా, నాకు భయం వేస్తుందిరా అని భయపడే వాళ్ళు కొందరైతే, నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లే, మీరు స్టార్ట్ చేస్తే నేను స్టార్ట్ చేసేస్తాను అని కొంతమంది. కానీ డానియల్ అన్న తన జీవితంలో స్పెషల్గా ఉండటానికి ఇష్టపడ్డాడు. వాళ్ళు వెనకాల వాళ్ళు ఏదో చేశారని, ముందున్న వాళ్ళు ఏదో చేయబోతున్నారని ఆలోచన చేయలేదు. కానీ అన్న జీవితం స్పెషల్గా జీవించాలని కోరుకున్నాడు. అందుకని ఆ దేవునికి ఇష్టం లేని భోజనం తినటానికి ఇష్టపడక మమ్మల్ని ఒక 10 days వదిలేయండి, మేము ఆకుకూరలు తిని మేము ప్రత్యేకంగా జీవిస్తాం, ఒకవేళ మేము మంచిగా లేకపోతే అప్పుడు మీ ఇష్టం అని పర్మిషన్ అడిగి అన్న స్పెషల్గా జీవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు అందుకని డానియల్ స్పెషల్గా జీవించడానికి ఇష్టపడినందుకు దేవుడు డానియల్ అన్న జీవితాన్ని ఎంత బ్లెస్ చేశాడంటే, స్పెషల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇంకా చాలా విషయాలు దేవుడు డానియల్ అన్నకు ఇచ్చాడు. పిల్లలు వింటున్నారు కదా, మనం కూడా డానియల్ అన్నలాగా స్పెషల్గా ఉండాలి. 5 మంకీలు కొడుతున్నాయి కదా, మా వెనక ఉన్న అన్ని మంకీలు పైకే మంకీ వెళ్ళినా దాన్ని కొడుతున్నాయని తెలుసుకున్నారు. ఎందుకు కొడుతున్నాయో ఏ విషయం తెలీదు, ఉట్టగా కొట్టడం మొదలుపెట్టారు. అలా వాళ్ళేదో చేస్తున్నారని వీళ్ళేదో చేస్తున్నారని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ హెయిర్ స్టైల్ లాగా ఉండాలని, వీళ్ళలాగా నేను నడవాలని, వాళ్ళలాగా మాట్లాడాలని, వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేసుకోవాలని మనుషులను చూస్తూ వాళ్ళని వీళ్ళని ఫాలో అవ్వటం కాదు పిల్లలు. డానియల్ అన్న ఎలాగా స్పెషల్గా జీవించాడో, యేసయ్య బిడ్డగా తన పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని ఎలా జీవించాడో
మనం కూడా అలాగే స్పెషల్గా జీవించాలి. ఓకేనా చిల్డ్రన్? మరి ఈరోజు డానియల్ అన్నలాగా మనం స్పెషల్గా జీవించడానికి తీర్మానం తీసుకుందామా? రైట్, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ముందు ఉన్న కోతులు ఎందుకు చేశాయో తెలియకుండానే కొత్తగా వచ్చిన కోతులు అదే పని చేయటం మొదలుపెట్టాయి. అంటే ప్రవ్వా, ఈ మాటను బట్టి, ఈ కథను బట్టి అయ్యా తండ్రి, ఏమి చేస్తున్నామో ఆలోచించకుండానే తెలియకనే అనేక విషయాలు మేము ముందుకు ఎవరినో ఫాలో అవుతూ మా జీవితాల్లో మేము ముందుకు వెళ్తున్నాం. అలాంటి వారిగా మేము ఉండక డానియల్ అన్నలాగా స్పెషల్ లైఫ్ జీవించడానికి, నీకు ఇష్టం లేని పనులు చేయకుండా లోకంలో స్పెషల్గా ప్రత్యేకంగా జీవించే జీవితం ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లికి, తమ్ముడికి అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.